రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు చేసింది. మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందులో 11,617 సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించారు. బందోబస్తుకు 1.56 లక్షల మంది పోలీసులను, హోంగార్డులను నియమించారు. ఎన్నికల బరిలో 2,613 మంది అభ్యర్థులు ఉన్నారు. సీఎం బొంబాయి సింగావ్ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య, వరుణ్ నుంచి, సెక్టర్ హుబళ్ళి ధారడ్ సెంట్రల్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చన్నపట్టణం నుంచి బరిలో నిలిచారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రంగంలోకి దిగుతుండగా, కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మాత్రం తామే కింగ్ మేకర్లుగా నిలుస్తామనే ధీమాతో ఉంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు చేసింది. మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో 11,617 సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించారు. బందోబస్తుకు 1.56 లక్షల మంది పోలీసులను, హోంగార్డులను నియమించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రైట్ రహీం, ప్రస్తుతం మనం బెంగళూరులో ఉన్నాము. 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తము దాదాపు 58,000కు పైగా పోలింగ్ బూత్లను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 1,50,000 మంది పోలీసులను ఈ ఎన్నికల విధుల నిర్వహణలో ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. గత 36 రోజులుగా హై వోల్టేజ్ రాజకీయాలు నడిచాయి. పరస్పరం కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల మీద అందరికీ కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు, కర్ణాటక ఎన్నికలు గేట్వేగా రెండు పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా హై వోల్టేజ్ ప్రచారం చేశాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు బీజేపీ తరఫున ఇక్కడ ప్రచారంలో పాలు పంచుకోగా, కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా స్థానిక నాయకులు మొత్తం కూడా ఈ ప్రచారంలో పాలు పంచుకున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 113. అంటే ఏ పార్టీకి అయితే 113 సీట్లు వస్తాయో ఆ పార్టీకి అధికారం హస్తగతం అవుతుంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటాలి అని చెప్పి రెండు పార్టీలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొదట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ కాకుండా జేడీఎస్, కాంగ్రెస్ ఈ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి. ఆ తర్వాత సంకీర్ణంలో లుకలుకలు ఏర్పడము, కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వము కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ
అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యడ్యూరప్ప కొంతకాలం పాటు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న సీఎం బొమ్మైకి అధికార పగ్గాలు అప్పచెప్పింది బీజేపీ. ఈ నేపథ్యంలో ఈసారి అటువంటి సీన్ రిపీట్ కాకుండా ఉండాలంటే అంటే హంగ్ అసెంబ్లీ కాకుండా స్పష్టమైన మెజారిటీ వస్తేనే ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, ఈ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రావాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లను గెలుచుకుంటే తప్ప ఆ పార్టీ అధికారంలోకి ఉండదు. ఈ నేపథ్యంలో హోరాహోరీగా రెండు పార్టీలు కూడా ప్రచారం సాగించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఓటింగ్ ప్రారంభమైంది. నిజంగా చెప్పాలంటే ఈ కర్ణాటక బిగ్ డేగా ఈ రోజును స్థానికులు పిలుస్తున్నారు. 36 రోజుల పాటు హై వోల్టేజ్ ప్రచారం సాగింది. హోరాహోరీగా రెండు పార్టీలు కూడా తలపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉండనుంది, ఓటర్ ఎవరికి పట్టం కట్టనున్నారు అన్న ఒక ఆసక్తి మాత్రం కర్ణాటక స్థానికులతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి కలిగిస్తుందని మనం చెప్పాలి. ఎందుకంటే 2024 ఎన్నికలకు ఈ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలను ఒక గేట్వేగా కూడా రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ గనక ఈ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాకుండా సొంతంగానే ప్రభుత్వము ఫామ్ చేస్తే కనుక దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో ఒక రకమైన జోష్ వస్తుంది. అల్టిమేట్గా బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టిన వాళ్ళం అవుతాము అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే సమయంలో బీజేపీ కర్ణాటక ఎన్నికలను గెలిస్తే చాలు, మనం 2024 లోక్సభ ఎన్నికలను గెలిచినట్టే అన్న ఒక అంచనా కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వము బొమ్మాయి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. అన్ని రకాలుగా ఇది ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మొత్తము ఒక ప్రభుత్వానికి ఉండకూడని ప్రతికూలత పరిస్థితులు మొత్తం కూడా బొమ్మాయి ప్రభుత్వానికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 40% కమిషన్ తీసుకుంటారు, 40% సర్కార్ అని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసింది. దాంతోపాటు క్షేత్రస్థాయిలో బీజేపీ ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. వాళ్ళకు ప్రజలకు వాళ్ళు అందుబాటులో ఉండరు, దాంతోపాటుగా అవినీతికి పాల్పడతారు అన్న ముద్ర బీజేపీ ఎమ్మెల్యేల మీద కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కింద బీజేపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఇటువంటి సమయంలో కనుక బీజేపీ గెలిస్తే ఇక బీజేపీకి ఎటువంటి అడ్డంకులు ఉండవు. భవిష్యత్తులో కర్ణాటక ఎన్నికలు గెలిస్తే కనుక బీజేపీ ఇక తెలంగాణను కూడా గెలిచినట్లే, దేశాన్ని కూడా గెలిచినట్లే అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో బీజేపీని గెలవనివ్వకూడదు అన్న పట్టుదల మాత్రం కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిఎల్పి నేత సిద్ధరామయ్య కానీ, దాంతోపాటుగా పిసిసి చీఫ్ డికే శివకుమార్ వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసము రెండు జోడు గుర్రాల్లా పనిచేశారు. గత 4-5 నెలల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పర్యటన చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఏదైనా ఎన్నికలు వస్తే కనుక ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే ఎన్నికల ప్రచారం సాగుతుంది. కానీ కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా కాంగ్రెస్ పార్టీ ఈ దఫా కర్ణాటక ఎన్నికలను భావిస్తున్న నేపథ్యంలో 3-4 నెలల ముందు నుంచే ప్రజాధ్వని పేరుతోటి కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేశారు. దాంతోపాటుగా ఒక 5 హామీలు ఇచ్చారు. చేతికి 5,000 ఏ రకంగా ఉంటాయో మేము 5 హామీలు ఇస్తూ ఉన్నాము. ఈ 5 హామీలను మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే మేము ఈ 5 హామీలను నెరవేరుస్తాము అని చెప్పి గృహలక్ష్మి అంటే ప్రతి పేద మహిళకు నెలకు 2,000 రూపాయలు, దాంతో పాటుగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు ఆర్టీసీలో ఉచిత రవాణా, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఇట్లా దాదాపు 5 మెయిన్ హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఆ హామీలను ప్రజలు విశ్వసిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ కాదు థంపింగ్ మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ను ఒకవేళ కనుక కర్ణాటకలో కాంగ్రెస్ను అడ్డుకోగలిగితే ఇక కాంగ్రెస్ లేవలేదు. 2024 ఎన్నికల ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అంగీకరించినట్టు అవుతుంది. అన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిస్తే కనుక ఇక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ ఎటువంటి జోష్ ఉండదు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కాబట్టి సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేని ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎట్లా గెలుస్తోంది అన్న ఒక సందేశము సంకేతము ప్రజల్లోకి వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోతుంది. అల్టిమేట్గా 2024 ఎన్నికల్లో అది బీజేపీకి లాభిస్తోంది అన్న అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ క్యాంప్ కానీ ఇటు కాంగ్రెస్ క్యాంప్ కానీ ఈ రెండూ కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 16 సభలు నిర్వహించారు. ఏకంగా బెంగళూరులో 26 కిలోమీటర్ల పాటు ర్యాలీ కూడా నిర్వహించారు, రోడ్ షో కూడా నిర్వహించారు. అదే సమయంలో చివరి వరకు కూడా కాంగ్రెస్
పై స్థాయిలో నిలిచింది. అంటే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ సాధించింది. కర్ణాటక ఎన్నికల్లో ఒక ఆనవాయితీ వస్తూ ఉంటుంది రహీం, అదేంటంటే ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోలేదు. అంటే ప్రతి ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షానికే పట్టం కడతారు అన్న ఒక నానుడి ఉంది కర్ణాటక రాజకీయాల్లో, ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని దెబ్బగొట్టాలి, ఆ చరిత్ర సృష్టించాలి అని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తుంటే ఆ ఆనవాయితీని కొనసాగించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారం చేస్తే ఇటువైపు అమిత్ షా, నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అందరూ కూడా రంగంలోకి దిగి బీజేపీని గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. సో ఇదంతా పొలిటికల్ సినారియోగా మనం భావిస్తే కనుక ప్రస్తుతం అయితే ఓటింగ్ ప్రారంభమైపోయింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు. మరికొద్దిసేపటి తర్వాత అంటే సుమారు 8 గంటల తర్వాతనే ఆ ఓటర్లు పోలింగ్ బూత్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తము 58,000 పోలింగ్ బూత్లకు సంబంధించి ఈవీఎంలను అక్కడ డిప్లాయ్ చేశారు, ఈవీఎంలను తరలించారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను మరొకసారి చెక్ చేస్తున్నారు, మాక్ పోలింగ్ను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు అసాధారణ రీతిలో 1,50,000 మంది పోలీసులు, హోంగార్డులతో ఈ ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్న దృశ్యాలు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి రహీం. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేష్.